బైకర్ సినిమా రెండో రోజు కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మొదటి రోజుచ్చిన స్టార్ట్ని చూసి చాలామంది ఇక్కడి నుంచి మంచి గ్రోత్ వస్తుందేమో అనుకున్నారు. కానీ రియాలిటీకి వస్తే రెండో రోజు ట్రెండ్ కొంచెం మిక్స్గా మారింది. మొదటి రోజు ఈ సినిమా సుమారు 2 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ తీసుకుని డీసెంట్ ఓపెనింగ్ ఇచ్చింది. కానీ రెండో రోజు ఉదయం నుంచి చూసుకుంటే స్టార్ట్ అంత స్ట్రాంగ్గా లేదు. మార్నింగ్ షోలు కాస్త డల్గా ఉండటం స్పష్టంగా కనిపించింది. ఆక్యుపెన్సీ కూడా ఫస్ట్ డేతో పోలిస్తే తగ్గింది. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం 2 రోజులకు కలిపి సినిమా సుమారు 2.14 కోట్ల నెట్ చేరింది. అంటే రెండో రోజు మొత్తం కలెక్షన్ చాలా తక్కువగా ఉందన్నమాట. లైవ్ డేటా ప్రకారం మొదటి అర్ధం వరకు పెద్దగా జోరు కనిపించలేదు. ఇది ఎందుకిలా జరిగిందంటే కొన్ని కారణాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. మొదటిది, సినిమా టాక్ మిక్స్గా రావడం. రేసింగ్ సీన్స్ బాగున్నాయి, ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి అన్నా స్టోరీ రొటీన్ అన్న కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. రెండోది, ఇది మాస్ కమర్షియల్ సినిమా కాదు, స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఫ్యామిలీ క్లాస్ ఆడియన్స్ మీదే డిపెండ్ అవుతుంది. వాళ్లు మొదటి రోజు అంతగా రాకపోవడం ప్రభావం చూపింది. రెండో రోజు శనివారం అయినా కూడా పెద్ద జంప్ రాకపోవడం కొంచెం నెగటివ్ సిగ్నల్. సాధారణంగా వీకెండ్లో సినిమాలు పిక్ అవ్వాలి, కానీ ఇక్కడ అదే స్థాయి గ్రోత్ కనిపించలేదు. మధ్యాహ్నం ఈవినింగ్ షోలలో కొంత పికప్ ఉన్నా అది పెద్దగా కలెక్షన్స్ పెంచేంతగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే నైజాం ఏరియాలో ఓకే హోల్డ్ ఉన్నా ఏపీ వైపు మాత్రం ట్రెండ్ స్లోగానే ఉంది. ముఖ్యంగా బి-సి సెంటర్స్లో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం కనిపించింది. మల్టీప్లెక్స్లలో మాత్రం యూత్ కొంతవరకు సపోర్ట్ ఇచ్చారు. ఓవర్సీస్లో కూడా ఇదే పరిస్థితి. ఫస్ట్ డే వచ్చిన ఆసక్తి కొంచెం తగ్గి రెండో రోజు స్టేబుల్గా కానీ చిన్న రేంజ్లోనే కొనసాగింది. మొత్తం మీద చూసుకుంటే బైకర్ రెండో రోజు కలెక్షన్స్ ఒక స్ట్రాంగ్ గ్రోత్ చూపించలేకపోయాయి. మొదటి రోజు వచ్చిన హైప్ని కంటిన్యూ చేయలేకపోయింది. కానీ పూర్తిగా డ్రాప్ అయిందా అంటే కాదు, కాస్త స్టేబుల్గా లో లెవెల్లో నడుస్తోంది. ఇప్పుడు అసలు కీలకం మూడో రోజు. సండే అడ్వాంటేజ్తో మంచు జంప్ రావాలి. అదే జరిగితే సినిమా మళ్లీ ట్రాక్లోకి రావచ్చు. లేకపోతే వీకెండ్ కూడా మిస్ అయిందంటే తర్వాత రికవరీ కష్టమే. సింపుల్గా చెప్పాలంటే రెండో రోజు బైకర్కి టెస్ట్ డే. ఆ టెస్ట్లో సినిమా పూర్తిగా పాస్ కాలేదు, కానీ ఫెయిల్ కూడా కాలేదు. మధ్యలోనే ఆగిపోయిన ఫీలింగ్ ఇచ్చింది. ఇక నుంచి టాక్ మీదే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.